సర్పగంధ లేదా పాతాళ గరిడి ఒక విధమైన ఔషధ మొక్క. దీని వృక్షశాస్త్రం పేరు రవుల్ఫియా సర్పెంటినా. సర్పగంధ ఒక చిన్న మొక్క. దీని వేర్లు ఔషధ గుణాన్ని కలిగి ఉంటాయి. 3-4 సంవత్సరాల వయసున్న మొక్క వేర్లలో ఔషధ విలువలు ఎక్కువగా ఉంటాయి. సర్పగంధ ప్రాథమికంగా భారతదేశానికి చెందిన ఔషధ మొక్క పుల్ఫియా అనే జర్మన్ శాస్త్రవేత్త పేరు మీదుగా దీనికి శాస్త్రీయనామం వచ్చింది. భారతీయ వైద్యంలో దీని ప్రాశస్త్యం ఎంతో ఉంది. పాముని పోలిన వేర్లు ఉండటం వలన దీనికి ఆ పేరు వచ్చింది. అంతేకాకుండా పాముకాటుకి విరుగుడుగా వాడటం వలన కూడా దీనిని ఆ పేరుతో పిలుస్తుంటారు. కలకత్తాకి చెందిన గణపతి సేన్, చంద్రబోస్ అనే ఇద్దరు డాక్టర్లు ఈ మొక్కలో ఉన్న ఔషధ గుణాన్ని ఆధునిక వైద్యానికి పరిచయం చేశారు. దీని వేరులో ఉండే సర్పెంటైన్ అనే ఆల్కలాయిడ్ని అధిక రక్తపోటులో అల్లోపతి వైద్యులు వాడేవారు. ప్రాంతీయ నామాలు: కన్నడ సూత్రనాభి, తమిళం సర్పగంటి, మలయాళం అమల్పోరి, హిందీ కంద్రభాగ. లక్షణాలు: సర్పగంధ నిటారుగా పెరిగే బహువార్షిక పొద. ఇది సుమారు 75 సెం.మీ. నుండి 1 మీటరు వరకు పెరుగుతుంది. దుంపల వంటి వేర్లు నేలలో శాఖోపశాఖలుగా 0.5 నుండి 2.5 మీటర్ల వ్యాసార్థం వరకు విస్తరించి ఉంటాయి. ఇవి నేలలోపల 40 నుండి 60 సెం.మీ. లోతు వరకు చొచ్చుకొనిపోతాయి. వేర్లలో క్షారగుణం అధికంగా ఉంటుంది. ఉపయోగాలు: గర్భిణీ స్త్రీలు ప్రసవ సమయంలో ప్రసవం సులభంగా జరగడానికి దీనిని వాడతారు. మానసిక అసమతుల్యాన్ని ఇది చక్కగా తగ్గిస్తుంది. దీనినే హిందీలో పాగల్ కీ దవా అని పిలుస్తారు. సర్పగంధ వేర్ల పౌడర్ 1 గ్రాము గ్లాస్ మేకపాలలో పంచదారతో కలిపి తీసుకుంటే మానసిక స్థితి మామూలుగా వస్తుంది. మరీ పిచ్చిపట్టినట్లు ప్రవర్తించే వాళ్లకు, హిస్టీరియాతో బాధపడే వాళ్లకు ఇది అద్భుతంగా పనిచేస్తుంది. నిద్రపట్టని వారికి సర్పగంధ బాగా ఉపయోగపడుతుంది. దీనిలో ఉండే నిద్రపట్టించే గుణం ఉండటం దీనికి కారణం. బీహారలో పిల్లలు ఏడవకుండా ఉండడానికి దీనిని వాడి నిద్రపుచ్చుతారు. సర్పగంధ వేరు విరేచనకారిగా, ఉష్ణజననిగా, మూత్రబంధ నివారిణిగా పనిచేస్తుంది. వీటికి మత్తు కలిగించే గుణం ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది. రక్తపోటు నివారణకు ఇది దివ్యౌషధం. జ్వరం, గాయాలు, శూలనొప్పి, నిద్రలేమి, మూర్ఛ్, తలతిరగడం, అజీర్తి వంటి బాధల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. దీని వేరును నూరి డికాక్షన్ చేసుకుని తాగితే గర్భాశయ వ్యాధులను నివారిస్తుంది. దీని ఆకుల రసాన్ని సేవించడం వల్ల కళ్ల మసక దూరమవుతుంది.